సీఎం జగన్ దళిత నాయకులకు ఎనలేని గౌరవం ఇస్తారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఒక్క దళితుల సీట్లే మారుస్తున్నారని చంద్రబాబు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. చంద్రబాబు ఎస్సీల సీట్లను గతంలో మార్చలేదా అని ప్రశ్నించారు. ఆయన బాబు చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం ఎందుకు వెళ్లాడన్నారు. చంద్రబాబుకు దళితులంటే వివక్ష అంటున్న నారాయణస్వామితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు, దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని చెప్పి చంద్రబాబు చేసినటువంటి కామెంట్లపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. మనతో పాటు ఆ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అణగదొక్కుతూ ఉన్నారు, పరిపాలనలోని ఆ ప్రభుత్వంలో దళితుల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నారు, అవమానిస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సీట్ల మార్పులో కూడా అదే చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నానికి ఏం సమాధానం చెప్తారు? జగనన్న పైన ఎవరైతే ఆరోపిస్తున్నారో, ఏ ఎల్లో మీడియా అయితే అబద్ధాలు చెప్తున్నదో వాళ్ళకి నేను సూటిగా నా రిక్వెస్ట్, సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను. 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక బడుగు బలహీన వర్గాలకైనటువంటి దళితులంటే అన్ని సమాజంలో మేము అణగదొక్కబడిన వాళ్ళు. మేము ఈ దళితులు అనేతో కలిపి ఎస్సీ కానీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళందరినీ కూడా పెత్తందారులందరూ దళితులుగానే చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ముందు ఆయన తీసుకున్న నిర్ణయం ఏమంటే, దళితుల యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఓటు కోసం దళితులను మారుస్తున్నాడు, దళితుల్ని అవమానిస్తున్నాడని ఈనాడు, జ్యోతి, TV5 ఎన్ని మాట్లాడినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడినా ఒక్క తూరి వాళ్ళ యొక్క ఆత్మసాక్షిని కూడా ఒక తూరి పరిశీలించుకోమని చెప్తుండ. రాజకీయ సమానత్వం ఇవ్వాలంటే ముందు తన క్యాబినెట్ని ఎంచుకున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాకపోతే కొత్త మకాలంతా ఎంపీగా ఎమ్మెల్యేలుగా మేము వచ్చి ఉండలేము. నేను ఇంతకుముందు కాంగ్రెస్లో గెలిచిన్నా ఈ కొత్త మొక్కలంతా ఈరోజు వచ్చినారంటే పేదవాళ్ళని, ఎక్కువ మందిని పేదవాళ్ళని, బాగా పేదరికంలో ఉండేవాళ్ళని చాలామందిని తీసుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకున్నాడంటే రాజకీయ సమానత్వం వీళ్ళకి ఇవ్వాలని. ఒక ఎస్సీగా ఉండేవాడు నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా బీసీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, మైనారిటీలకు ఒకటి. అంటే ఆయన అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని కాపులకు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడు. ఇప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నాడు, ఎక్కడ ఆయన జన్మస్థానం ఎక్కడ? ఎందుకంటే ఇప్పుడు ఈ మాట అంటే ఇది కూడా మాట్లాడతారు. నువ్వు సత్యవేడికి పోయినావు కదా, నీ జన్మస్థలం కార్వేట్ నగరం కదా, మరి అక్కడి నుంచి నువ్వు సత్యవేడికి ఎందుకు పోయినావంటే, నేషనల్ పార్టీలతో ఉండేటప్పుడు ఎవరినైనా మార్చే శక్తి, ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా నిలబడచ్చు. అదేవిధంగా నేషనల్ పార్టీకి సంబంధించింది కానీ ఎంపీలు అంటే ఎక్కడైనా నిలబడచ్చు. అంటే వాళ్ళు మారిస్తే మార్పులతో తప్పులే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎస్సీలను కూడా ఎక్కడ దెబ్బతీయలే, ఏ ఎస్సీకి కూడా అన్యాయం చేయలే. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు చేర్పుల పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు. అసలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలు మారి వెళ్ళలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం తప్పేలా అవుతుందని చెప్పి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నిస్తారు. విజయ్ నరసింహతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.